రైట్. బిఫోర్ దట్ మనతో పాటు రైతు సంఘ నాయకులు శోభన్ గారు ఉన్నారు. శోభన్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఎందుకు రైతులు ఇంత ఇది కష్టపడాలి? కేంద్రం కొనాలి, లేదంటే రాష్ట్రం కొనాలి? రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు, కేంద్ర ప్రభుత్వం చేతిలో రైతులను ఫుట్బాల్ ఆడుతున్నారు. అయితే ఆ కోర్టులో పడాలి, లేకపోతే ఈ కోర్టులో పడాలి అని చెప్పేసి. వర్షం పడితే ఆదుకోవాల్సింది రైతులే, నష్టపోతే ఆదుకోవాల్సింది ప్రభుత్వాలే. అట్లాంటి ప్రభుత్వాలు ఈరోజు అరే అమ్మితే ఒక ధైర్యం వస్తూ ఉంటుంది. బట్ ఆ ధైర్యం పోతే మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. అమ్మిన పంట రిటర్న్ వస్తే ఎవరు చెప్పుకోవాలి? ఇప్పుడు ఆ రైతు ఈ ఫెయిల్యూర్ని ఎట్లా చూడొచ్చు శోభన్ గారు? 6 కాలం కష్టపడి రైతు పంట పండిస్తే ఈరోజు చేతికొచ్చిన పంటను కొనుగోలు చేయడానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈ ఏటా అనేకమైన నిబంధనల్ని తీసుకొచ్చింది. మనం పత్తికి సంబంధించి చూస్తే పత్తి 7 క్వింటాళ్ళు మాత్రమే కొనుగోలు చేస్తామనే పేచి పెట్టింది. అదే రకంగా కిసాన్ కపాస్ యాప్ అనేది తీసుకొస్తే రైతులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసి ఆ 7 క్వింటాల నిబంధనని వెనక్కి తిప్పికొట్టిన పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. అదే రకంగా ఇప్పుడు సోయా విషయానికి సంబంధించి వస్తే ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతులు ఆందోళన చేస్తా ఉన్నారు. ఎందుకంటే నాపేడ్ అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఒక నిబంధన అనేది తీసుకొచ్చింది. ఆ నిబంధన ఏంటంటే సోయా సంబంధించి బయోమెట్రిక్ పద్ధతి ప్రకారము కొనుగోలు చేయాలనే నిబంధన అనేది తీసుకొచ్చారు. గతంలో ఎంత పండించినా కొనుగోలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు 7 క్వింటాల మాత్రమే ఎకరాకు కొనుగోలు చేస్తామనే నిబంధన తీసుకొచ్చారు. అంటే ఎకరాకు 10.5 క్వింటాల వరకు దిగుబడి వస్తా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో 7 క్వింటాల నిబంధన అనేది రైతులకు చాలా ఇబ్బంది కలిగిస్తా ఉంది. మన రాష్ట్రంలో 7,20,000 క్వింటాళ్ళు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ మన రాష్ట్రంలో చూసినట్లయితే నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలోనే దాదాపు 11.5 లక్షల క్వింటాళ్ళు దిగుబడి అనేది రావడం జరిగింది. దాంతో రైతుల దగ్గర ఉన్న పంట మొత్తం కొనుగోలు చేయడానికి అక్కడున్న నాఫేడు, మార్క్ఫేడు ఇవి ముందుకు రాకపోవడం వల్ల ఈరోజు రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం ఈ సంవత్సరం చూసినట్లయితే అధిక వర్షాల వల్ల పంటలు అనేటి దెబ్బతిన్నాయి. మెంతా తుఫాను వల్ల కూడా పంటలు అనేటి దెబ్బతిన్నాయి. దీంతో దిగుబడి రాక రైతులు చాలా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి నేపథ్యంలో రైతులు పండించిన పంటను ఇంకొక పాయింట్ ఏంటంటే రైతులు పంపించిన పంటను తిరిగి మళ్ళీ పంపించడం దిస్ ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. వాళ్ళ నిబంధనలు నియమాలు ఏమైనా ఉంటే రైతులను పరంగానే రైతులను దృష్టిలో పెట్టుకొని నిబంధనలు పెట్టాలి తప్ప వాళ్ళ నిబంధనల ప్రకారం రైతులు పనిచేసేటువంటి పరిస్థితులు పెట్టకూడదు అన్నది ఒక పాయింట్. అండ్ మోర్ ఓవర్ ఇది ఇప్పుడు కొనాల్సిన పంట కాదు, ఇది కొనుగోలు టైం కూడా దాటిపోయింది. ఆల్మోస్ట్ ఒక 1.5 మంత్ బ్యాకే కొనాలి. వీళ్ళ ఎలక్షన్స్ కోసం, వీళ్ళ గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం, వీళ్ళ స్వార్థాని కోసం రైతుల పంటను అక్కడ ఆపితే ఈరోజు ఇంకో 5 లక్షలు. నేను పొద్దు నుంచి ఎంక్వైరీ చేస్తున్నా, రిటర్న్ వచ్చింది 13,000 క్వింటాళ్ళు. పంట పండింది దరిదాపు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆల్మోస్ట్ ఒక 6-7 లక్షల పంట పండితే క్వింటాళ్ళ ఇంకా 5 లక్షల క్వింటాళ్ళ పంట ఇళ్లల్లో ఉంది, రైతుల ఇళ్లల్లోనే ఉంది. అంటే ఆల్మోస్ట్ ఎంత లేదన్నా క్వింటానికి ఒక 5,000 నుంచి 6,000 రూపాయలు, ఐ థింక్ సో 5,800 రూపాయలు అనుకున్నా. కానీ 100 కోట్ల రూపాయల నష్టం దగ్గర రైతులకు ఒక ఆదిలాబాద్ పరంగా చూసుకుంటేనే. అవును, అంటే గవర్నమెంట్ అనాలోచితమైన నిర్ణయాల వల్ల ఈరోజు రైతాంగం అనేది నష్టం అనేది పెద్ద ఎత్తున జరుగుతుందనేది స్పష్టమవుతా ఉంది. మీరు చెప్పినట్లు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వల్ల కూడా కొనుగోలు కేంద్రాలు తెరవలేదు. కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం వల్ల రైతులంతా పంటను ఇళ్లల్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి అనేది ఏర్పడింది. దాంతో రైతులు ఆ కూలీలకు డబ్బులు ఇవ్వలేక, అదే రకంగా అప్పులకు కట్టలేక ఈరోజు రైతులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకనే ఈరోజు రైతుల పాలిట శాపంగా ఏముందనే దాని గురించి మనం ఆలోచిస్తే ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు ఎమ్మెల్యేలైనా ఎంపీ అయినా చూసినట్లయితే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వాళ్ళు కనీసం వాళ్ళకు సొయ్యి లేదా? ఇట్లాంటి రైతులు గత వారం 10 రోజుల నుంచి, అంటే దాదాపు నెల 2 నెలల నుంచి ఆందోళన చేస్తా ఉన్నారు.
మనకు ఆదిలాబాద్ సంబంధించి చూసినట్లయితే బేలా, భీంపూరు, కుంటాల, సారంగపూరు, ఆదిలాబాదు ఈ కేంద్రాల్లో మార్కెట్ యార్డ్లలో ఆందోళన చేస్తున్నా కూడా కనీసం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమైనా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమైనా కనీసం పట్టించుకోవట్లేదు. ఎన్నికలప్పుడేమో రైతుల ఓట్లు కావాలని అడుగుతారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవతోటే కేంద్ర ప్రభుత్వాల నిర్ణయాలు ఉంటాయి. శోభన్ గారు, రైతుల పంటల్ని కొనుగోలు చేయడానికి మాత్రం వీళ్ళు ముందుకు రావట్లేదు. ఇది చాలా దుర్మార్గమైంది. రైతులు పండించిన పంటను మొత్తం కొనుగోలు చేయాలని మేము తెలంగాణ రైతు సంఘంగా ప్రభుత్వాన్ని అంటే ఇక్కడ నేను ఏమంటున్నా అంటే శోభన్ గారు కేంద్రం మీద నిందేయడం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇనిషియేట్ తీసుకుంటుంది అన్నది కూడా పాయింటే. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇనిషియేట్ తీసుకొని కేంద్రానికి ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తే కేంద్ర ప్రభుత్వ సంస్థలు అంతే ముందుకు వస్తాయి. సో ఒక కమ్యూనికేషన్ మిస్ అవుతుందా అన్నది నా పాయింట్. ఇంకోటి ఏంటంటే పోయినసారి యూరియా కోసం రైతులు రోడ్ల మీదకి వచ్చారు, రైతులు చెప్పులు లైన్లో పెట్టారు. అధికారులేమో యూరియా ఒకరికి ఒక ఆధార్ కార్డు మీద ఒక రైతుకు ఒకటే బస్తా ఇవ్వాలి, లేదు రెండే ఇవ్వాలి అంటే ఎకరానికి ఒక బస్తా పడితే 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు ఎన్ని బస్తాలు పట్టాలి అన్నది ఒక పాయింట్. అండ్ మోర్ ఓవర్ ఇప్పటికీ పోయిన సీజన్లో అట్లాగే జరిగింది. ఈ సీజన్లో రైతులు మళ్ళీ యూరియా కోసం నిలబడాలి, ఒక యాప్ అని పెడతారు. అసలు ఈ యాప్ పనిచేస్తుందా, యూరియా షాపుల్లో ఉందా, రైతులకు ఒక భరోసా దొరుకుతుందా? గతంలో ఒక బఫర్ స్టాక్ పెట్టుకున్నట్టు ఎందుకు ఈసారి బఫర్ స్టాక్ మెయింటైన్ చేయలేకపోతున్నారు? ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఇప్పటికే యాసంగి సీజన్ అనేది స్టార్ట్ అయింది. యాసంగి సీజన్ స్టార్ట్ అయినప్పుడు యూరియా నిల్వలు అనేటి ఎంత అవసరం ఏంటనేది ప్రభుత్వానికి ఒక ప్రణాళిక అనేది అవసరం. యాసంగి సీజన్ కి దాదాపు 10,40,000 టన్నుల యూరియా అనేది అవసరం. కానీ ఇప్పటి వరకు రైతులకు సరఫరా చేసింది ఎంత? కేవలం 4 లక్షల టన్నుల యూరియా మాత్రమే సరఫరా చేసిన పరిస్థితి ఉంది. ఒకవైపు ఏమో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారేమో యూరియా సఫిషియెంట్ ఉంది, అందరికీ ఇస్తున్నామనేది అంటా ఉన్నారు. రెండో వైపు ఏమో మనం పేపర్లలో, టీవీలలో చూస్తా ఉన్నాం, క్యూలో చెప్పులు పెట్టుకొని క్యూలలో నిల్చుంటా ఉన్నారు. చలికాలంలో కూడా చలికి వణుకుతూ క్యూలో ఉంటున్న పరిస్థితి ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్రణాళిక లేకుండా వ్యవహరించడం వల్లనే ఈ రోజు రైతులు రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు రైతులకు సంబంధించి చూస్తే చాలా మంది నిరక్షరాస్యులు, చదువు లేని వాళ్ళు, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు, ఎట్లా వాటిని వాడాలి ఏంటనేది తెలియని వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్లకు ఈరోజు యాప్ను ముందుకు తీసుకొచ్చి యాప్లో నమోదు చేసుకుంటేనే యూరియా బస్తాలు ఇస్తామనేది సరికాదు. కాబట్టి యూరియా ఎంత అవసరమో అంత సరఫరా చేయాల్సిన శోభన్ గారు, యాప్ల్లో బుక్ చేసుకుంటే యూరియా రైతులకు వస్తుందా? షాపులు పోయినాయి, యాప్లు వచ్చినాయి అంటే షాపుల్లో లేదు కాబట్టి ఒక యాప్లను ముందుకు తీసుకొచ్చినాం, కొరతను బయటకు కనిపించకుండా మెయింటైన్ చేసేటువంటి ప్రక్రియ. ఇది ఎట్లా చూడాలా? ఉందా, సరిపడి వస్తుందా యాప్లో బుక్ చేసుకుంటే? ఖచ్చితంగా. అంటే ఈ కొరతని చూపెట్టకుండా, అంటే కొరతను కప్పిపుచ్చడం కోసమే ఇప్పుడు యాప్ అనేది దాన్ని తీసుకొచ్చారు. ఈ యాప్లు ఇట్లాంటి ఎవరికి ఉపయోగపడతాయి అంటే సన్న చిన్నకారు రైతులకు ఉపయోగపడవు. బాగా భూస్వాములకు, భూములు ఉన్న వాళ్లకు, అదే రకంగా కార్పొరేట్ వ్యవసాయం చేస్తున్న కంపెనీలకు మాత్రమే ఉపయోగపడే విధంగా ఈ యాప్లు అనేటివి ఉంటాయి. అందుకనే శోభన్ గారు నాకు తెలియక అడుగుతాను, మీరు రైతు సంఘ శోభన్ గారు నాకు తెలియక అడుగుతాను, మీరు రైతు సంఘ నాయకులు కాబట్టి చెప్పండి. ఇప్పుడు రైతులు ఆండ్రాయిడ్ ఫోన్లు వాడి, యాపిల్ ఫోన్లు వాడి యాప్స్ ప్లే స్టోర్స్ నుంచి లేదంటే యాప్ స్టోర్స్ నుంచి ఇన్స్టాల్ చేసుకొని ఓటీపీలు చెప్పేటువంటి స్థాయిలో రైతాంగం ఉందా? అంతటి టెక్నాలజీలోకి తీసుకెళ్లి రైతులను యాప్ల్లో బుక్ చేసుకోవాలని చెప్పేసి ఎందుకు ఇంత అడ్డదారులు వెతుక్కోవాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? అసలు బాజాప్తా యూరియా చేయడానికి వచ్చినటువంటి సమస్యలు ఏంటి? ఇట్లాంటి టెక్నాలజీ ఇవన్నీ తీసుకొచ్చారంటే ప్రధానంగా మేము రైతు సంఘంగా భావించేది ఏంటంటే ఒక చాప కింద నీరులాగా రద్దు చేసిన, ఉపసంహరించుకున్న వ్యవసాయ చట్టాలని తీసుకొచ్చే ఆలోచన కేంద్ర గవర్నమెంట్ చేస్తా ఉంది. ఈ యాప్లు, అదే రకంగా ఈ నిబంధనలు ఇట్లాంటివి తీసుకొస్తా ఉంది. అంటే రైతులు భూముల్లోంచి వెళ్ళిపోవాలని, భూముల్లోంచి గెంటి వేసే ప్రయత్నం చేస్తా ఉంది. రైతుల్ని కూలీలుగా మార్చడం కోసమే ఇట్లాంటి కొత్త నిబంధనలు అనేటి తీసుకొస్తా ఉన్నారు. దీనివల్ల రైతులు ఏమవుతారంటే భవిష్యత్తులో ఈ నిబంధనలు, ఈ యాప్లు అదే వీటన్నిటికి తట్టుకోలేక భూములన్నిటినీ దూరం అయిపోయి పట్టణాలకు చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నిబంధనలు అనేటి రైతులకు నష్టం చేసే విధంగా ఉన్నాయి తప్ప రైతుల్ని బాగు చేసే విధంగా లేవని మేము భావిస్తా ఉన్నాం. రైట్.
అందుకనే ఎట్లా. అందుకనే ఈ యాప్లు అనేటి తీసేయాలని ఇప్పటికే మేము జిల్లా స్థాయిలలో ఆందోళన కూడా చేస్తా ఉన్నాం. మా సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా మేము ఆందోళన కార్యక్రమాల్ని క్షేత్రస్థాయిలో తీసుకొస్తా ఉన్నాం. అందుకనే ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ కూడా మొన్న ఒక అంటే ఉపాధి హామీకి సంబంధించి మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని కూడా మార్చేసి